ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని దేవుని మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఈ మాటలను వినినట్లయితే ఆశీర్వదించగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే డబ్బు, పేరు ప్రత్యేకతలే కాదు. మన జీవితంలో కొన్ని విషయాలు అవి ఆశీర్వదకరంగా ఉన్నాయా, శాపకరంగా ఉన్నాయా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. డబ్బు ఒకటే ఆశీర్వాదం అనుకుంటే అది వ్యర్థం. హల్లెలూయా. ఈ దినాన్న కొన్ని దినాల నుండి స్కూళ్ళు, కాలేజీలు స్టార్ట్ అయ్యాయి. జూన్ మాసం వచ్చింది కదా. జూన్ మాసం వచ్చింది కాబట్టి స్కూళ్ళు, కాలేజీలు స్టార్ట్ అయ్యాయి. స్కూల్‌కి ప్రతి ఒక్క తల్లిదండ్రులు జాయిన్ చేస్తారు. కాలేజీకి కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు జాయిన్ చేస్తారు. తల్లిదండ్రుల వల్లరా, మీ ప్రేమతో ఒక హెచ్చరిక చెప్తున్నాను. మీ పిల్లల భవిష్యత్తు బంగారు వీధిలో ఉండాలనేసి మీరు స్కూల్‌లో గానీ, కాలేజీ గానీ జాయిన్ చేస్తారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే మాలా కాకుండా మేము కష్టపడ్డాం కాబట్టి మాలా కాకుండా మా పిల్లడు వాడు సుఖంగా ఉండాలనేసి ప్రతి ఒక్క తల్లిదండ్రుల కోరిక. కానీ ఈ కోరిక వెనుక నష్టము ఉంది, లాభం కూడా ఉంది. లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే చదువు మంచిదే, అది జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానం అనేది అనేక మంది పిల్లల్లో కానీ, యవ్వనస్తుల్లో కానీ ఆ జ్ఞానము లేదు. గల కారణం వారి జీవితాలలో, వారు నడిచే మార్గాల్లో, వారి స్నేహం చేసే రీతిలో వారు ఏ స్నేహం చేస్తున్నారంటే, కొంతమంది మంచి స్నేహం చేస్తున్నారు, కొంతమంది చెడు స్నేహం చేస్తున్నారు. ఆ చెడు స్నేహం అనేది వారి జీవితాలకి పాడు చేస్తుంది. కొంతమంది మంచి జీవితంలో ఉన్నారు, మంచిగా వెళ్తున్నారు, కష్టపడినా సరే వారు మంచిగా ఉంటున్నారు. కొంతమంది అనేక మంది నాశనం అయిపోతున్నారు. ఈ దినాన్న అనేక మంది యవ్వనస్తురాళ్ళు కాలేజీకి వెళ్తున్నారు, కాలేజీలో అడుగు పెడుతున్నారు. కొన్ని దినాలు అయిన తర్వాత వారికి ఎగ్జామ్స్ పాస్ అవుతారు, ఫస్ట్ ర్యాంకులు వస్తుంటాయి. అవి కామన్, చదువుతున్న తర్వాత వస్తాయి. కొంతమంది పాస్ అవ్వరు, ఆడు చదవడు కాబట్టి. ఈ రెండూ జరుగుతాయి. మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. కానీ ఈ రెండింటి మధ్యలో ఒక ప్రేమ అనేది పుష్పంలాగా వెళ్తుంది వారి హృదయంలోకి. వారు వెళ్ళిన తర్వాత ఆ యవ్వనస్తులు ఇద్దరు ఏం చేస్తారంటే, ప్రేమను ముసుగులో పడి వారి జీవితాలను వారే నాశనానికి కొని తెచ్చుకుంటున్నారు. కాలేజీకి వెళ్ళడం మంచిదే, చదువుకోవడం మంచిదే, పేరు ప్రత్యేకతలు తెచ్చుకోవడం మంచిదే. కానీ ఈ ప్రేమ అనే ముసుగులో వారి జీవితాలను వారే నాశనం తెచ్చుకుంటున్నారు. గల కారణం ఎందుకంటే, మొట్టమొదటిగా వారిని మోసం పరుచుకుంటున్నారు. రెండవదిగా తల్లిదండ్రులు మోసపరుచుతున్నారు. తల్లిదండ్రులు కాలేజీలకి, స్కూళ్ళకి పంపించింది దేనికి? చదువుకోవడానికి ప్రయోజనం అవడం తప్ప వారు ఉద్దేశాలు వేరు, వీరి ఉద్దేశాలు వేరు. తల్లిదండ్రుల ఉద్దేశాలు మానుకొని వీళ్ళ ఉద్దేశాల ప్రకారం నడుస్తున్నారు. తల్లిదండ్రులకు బాధ పెడుతున్నారు, దుఃఖపరుస్తున్నారు. గల కారణం వారి చదువులకు సంస్కారం నేర్పట్లేదు, జ్ఞానాన్ని నేర్పట్లేదు. ఏదో నేను జ్ఞానంగా ఉన్నానని అనుకుంటున్నారు తప్ప అజ్ఞానంలో బ్రతుకుతున్నారు అనేసి ఎవరికి కూడా తెలియట్లేదు. అజ్ఞానంలో ఉన్నారు. స్కూల్‌కి వెళ్ళే నువ్వు, కాలేజీకి వెళ్ళే నువ్వు ఏ రీతిగా ఉండాలి? నా తల్లిదండ్రులు నన్ను కని, పెంచి, పోషించి వాళ్ళకి పెద్దవాడు చేశారు. నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని తప్ప కానీ, నేను లేని అలవాటులకు బానిస అయిపోయి తల్లిదండ్రులకు బాధ పెట్టేవారుగా ఉంటాననేసి వారికి ఉండాలి కానీ జ్ఞానం. అనేక మంది పిల్లలకు ఈ దినాన ఆ జ్ఞానం అనేది లేదు. అజ్ఞానంలో ఉన్నారు. అనేక మంది పిల్లలు తల్లిదండ్రులకి బాధ పెట్టేవారుగా ఉన్నారు తప్ప, తల్లిదండ్రులకి ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను, నేను ఉన్నతంగా ఉంచుతాను, వారికి అనేక మంది దగ్గర మర్యాద చేస్తాననేసి ఈ దినాన పిల్లలకి అసలు లేదే లేదు.
ఈ దినాన పిల్లలు ఏం చేస్తున్నారంటే సిగరెట్‌కి, మందుకి బానిస అయిపోయి, ప్రేమను ముసుగులో పడిపోయి, తన జీవితాన్ని తననే కొని తెచ్చుకున్నాడు నాశనానికి. ప్రియ సహోదరి, సహోదరుని అలా చేస్తున్నావా? ఇక మీద నుండి కాలేజీకి వెళ్తే నువ్వు అలాగ చేయకు. దేవుని భయభక్తులు కలిగి నడువు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఏమిటంటే, సామెతల గ్రంథం 22వ వచనం, 22 అధ్యాయము 6వ వచనంలో ఈ మాట ఉంది. ఏమిటంటే, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మనం చిన్నప్పటి నుండి బాలుడు నడవలసిన త్రోవను నేర్పాలి. ఏం నేర్పాలి? దేవుని వాక్యాన్ని నేర్పాలి. దేవుని ప్రార్థనా జీవితం నేర్పాలి. దేవునికి ఎలాగ స్తుతించాలో నేర్పాలి. పాపం నుండి దూరంగా ఎలాగ పారిపోవాలో నేర్పాలి. ఇది ఇది తప్పు నాన్న ఇది చేయకూడదని నేర్పాలి. ఈ దినాన తల్లిదండ్రులు కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే చెడుని ఎక్కువగా కూడా ప్రేరేపిస్తారు. నా పిల్లవాడు చూసావా ఎలాగా మాట్లాడుతున్నాడు. మురిసిపోతారనమాట. బూతులాడిస్తారు, మురిసిపోతారు. ఎవరికో తిడితే ముసిరిపోతారనమాట. అదే ఎక్కడ దరిద్రం ఈ తల్లిదండ్రులకి నాకు అర్థం కాదు. కన్నావు కదా! పెంచావు కదా! పెంచినప్పుడు నీకు ఎంత భారంగా ఉండాలి. నా పిల్లవాడు పాడైపోకూడదు, మంచి నడవడిక నడవాలనేసి ఉండాల తప్ప, చెడు మార్గంలో నడుస్తున్నాడంటే గల కారణం ఎవరు? నువ్వే. తల్లిదండ్రులు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ పిల్లవాళ్ళు చేసిన పొరపాట్లు మీరు సరిదిద్దాలి తప్ప, భయంతో వారిని క్రమశిక్షణ నడపాలి తప్ప, వారు పాడైపోయే రీతిలో మీరు తీర్చిదిద్దకూడదు. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. బాలుని నడవలసిన త్రోవను వారికి నేర్పము. చక్కటి మార్గాలు నేర్పాలి. చక్కటి మార్గాలు నేర్పకపోతే ఒక దినాన బాధపడవలసిగా మీరు మారవలసి వస్తుంది. తర్వాత బాధపడడం ఎందుకు? అది ముందే జాగ్రత్త పడవచ్చు కదా! దేవుని సన్నిధిలో మోకరించి గోజాడినట్లయితే దేవుడు నీ బిడ్డల పైన నీ పైన కనికరిస్తాడు. ఆయన కనికరం ప్రేమ చూపెడతాడనమాట. హల్లెలూయా! హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్! హల్లెలూయా!